జీటీవీ న్యూస్కి స్వాగతం. మాట తప్పనన్నావు, మడం తిప్పనన్నావు. జగన్వి అన్ని మాయమాటలంటూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో అంగన్వాడీ వర్కర్స్ ధ్వజమెత్తారు. మాట తప్పనన్నావు, మడం తిప్పనన్నావు. తీరా ఆచరణలోకి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయి అంగన్వాడీలపై కక్ష కట్టావు. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ చేస్తున్న పోరాటం నేటికి 13వ రోజుకి చేరిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. నిన్ను ఒక సోదరునిగా, ఒక తండ్రిగా, ఒక శ్రేయోభిలాషిగా నమ్మి నీకు ఓటు వేయమంటూ 2019 ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేసిన మాపై కక్ష తీర్చుకుంటావని మేము కలలో కూడా ఊహించలేదని నిట్టూర్చారు. వెట్టి చాకరీ చేస్తూ సేవకు తగిన జీతాలు లేక కుటుంబాలు గడవడం లేదని మొక్కుకుంటూ జీతాలు పెంచుమని నీకు అభ్యర్థిస్తే మమ్ము ఇలా రోడ్డుపైకి ఈడుస్తావా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని ప్రకటించావు. అయితే ఇప్పుడు నీవు చేస్తున్న పని ఏమిటి? అంగన్వాడీ కేంద్రాల తాళాలను బలవంతంగా పగలగొట్టించి వాలంటీర్లకు ఆ కేంద్రాలు అప్పజెప్పడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. గ్రాట్యుటీ అమలు చేయమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తుంగలోకి తొక్కడం న్యాయమా అంటూ విమర్శించారు. ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మమ్ము అంగన్వాడీ వర్కర్స్ అంటూ సంబోధిస్తున్నాడని, అలాంటప్పుడు తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిన్ను నమ్మినందుకు నీవు మాకు ఇచ్చిన బహుమానం ఇదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏదేమైనా తమ సమస్యలు పోరాడి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ లబ్ధిదారులు వెంటరాగా తమ పోరాటానికి మద్దతుగా కోటబొమ్మాలి 1 అంగన్వాడీ కేంద్రం నుండి పురవీధుల్లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. మాకు పాదయాత్ర ఇచ్చిన హామీ ప్రకారము పక్క రాష్ట్రం కన్నా కనీస వేతనం 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు. దాన్ని ఈరోజు మరిచారనమాట. మాట తప్పను మడం తిప్పను అని అన్నారు, కానీ ఈరోజు అదే పని చేశారు. మాకు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు అమలు చేయమని చెప్పింది, దానిపైన కూడా సీఎం గారు స్పందించడం లేదు. నెక్స్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఈ రోజు 13వ రోజు చేరుకుంది మా సమ్మె అనేది. దీని గురించి కనీసం సీఎం గారు స్పందన లేదు. ఏమంటే మాకు ఫుడ్ కమిషనర్ చిత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, మేము అంగన్వాడీ వర్కర్స్ అంటున్నారు, టీచర్స్ కాదంట. టీచర్స్ కాదన్నప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వర్తించాలి, కానీ మాకు వర్తించడం లేదు. అక్కడ ఉద్యోగం అయినప్పుడు ప్రభుత్వ సంక్షేమాలు వర్తించాలి, కానీ మేము వర్కర్స్ అయినప్పుడు మాకు ఆ పథకాలు వర్తించాలి కదా, మాకు ఆ పథకాలు వర్తించడం లేదు. దీనిపైన సీఎం గారు వెంటనే స్పందించాలి. లేనప్పుడు మా సమ్మెను విరమించము, ఇలాగే కొనసాగిస్తాము. పోరాడి సాధిస్తాం. మేము ఎప్పటికైనా సరే పోరాడి తీరుదా, సాధించి తీరుతాం. పోరాడి తీరుదా, సాధించి